హాయ్ అండి. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. ఇవాళ అయితే మన చిన్నారుల కోసం హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? ఫుల్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అంతకు మించి రిచ్ ఐరన్ కలిగి ఉన్న రాగి దోశ అండి. చిన్నపిల్లలకు పెట్టడం చాలా మంచిది. 1.5 సంవత్సరం నుంచి పిల్లలకైతే పెట్టొచ్చు. ఒకవేళ పళ్ళు ఈలోపే వస్తే ఫస్ట్ అదే 1 ఇయర్ నుంచి అయితే పెట్టొచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే చెప్పేస్తాను. వీడియో అంతా అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ ప్యాటర్న్ కోసం అయితే నేనైతే డైరెక్ట్గా పిండి అయితే తీసుకోవట్లేదు. రాగి పిండి, రాగులు అండ్ మినపప్పు కలిపేసి మిక్సీకి అయితే పట్టుకుందామని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. దానికోసం అయితే 2 కప్స్ రాగులు తీసుకున్నాను. 1 కప్ అయితే మినపప్పు, 1 టేబుల్ స్పూన్ అయితే మెంతులు అయితే తీసుకున్నానండి. సేమ్ దోశకి ఎలా తీసుకుంటామో ఆ ప్యాటర్న్లోనే అయితే తీసుకున్నాను. రాగులు అయితే బాగా 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టాను. ఇవి మాకు పండిన రాగులే కాబట్టి దాంట్లో ఇసుక ఏమీ లేదు మాకు తెలుసు కాబట్టి నేను నార్మల్గా అయితే క్లీన్ చేస్తున్నాను. అదే మీరు బయట తీసుకున్నవి అయితే మట్టి ఖచ్చితంగా ఉంటుంది అండి. సూపర్ మార్కెట్లో అయితే ఆల్రెడీ గ్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి పర్వాలేదు. ఇంట్లో దగ్గర అక్కడ ఇక్కడ తీసుకున్న వాటిల్లో మీరు దుమ్మున్న దాన్ని పట్టి మట్టి ఉన్న దాన్ని పట్టి గాలుకోవాలి. ఇవి ఆల్రెడీ మేము గాలిచ్చి పెట్టున్నాం కాబట్టి నార్మల్గా అయితే కడుక్కుంటున్నాను. 4-5 సార్లు తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక 7 నుంచి 8 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. చూసారా, ఏ డస్ట్ పార్టికల్స్ అయితే లేదు, తెల్లగా అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఉడికిన అన్నం కానీ వేసుకున్నట్లయితే బాగా పులుస్తుందండి. ఇది చాలామందికి తెలియదు. అన్నం వేస్తారులే కానీ ఎందుకు వేస్తారా అనుకుంటున్నారు, కానీ అన్నం వేయడం వల్ల ఇంకా బాగా పులుస్తాయండి. దోశ కూడా చాలా చక్కగా వస్తుంది. దోసపిండి అయితే మొత్తం పట్టేసుకున్నాను. ఉప్పు అయితే కలిపి పెట్టట్లేదండి, బాగా ఎండలు కాస్తున్నాయి కదా. సో మార్నింగ్కి పులిచిపోద్దులే అని చెప్పేసి ఉప్పు అయితే కలవలేదు. చూసారా ఏ ప్యాటర్న్కి వచ్చిందో? డైరెక్ట్గా అయితే దోశ ప్యాటర్న్ లాగే వచ్చేసింది. ఇంకా గ్రైండర్ ఉండి గ్రైండర్లో కానీ వేసుకున్నట్లయితే రాగి దోశ సూపర్ ఉంటాయండి. మిక్సీ కంటే దాంట్లో బాగా మెదుగుతాయి. నెక్స్ట్ డేకి మార్నింగ్ చూసారా ఎంత చక్కగా పులిసిందో. దీంట్లో మనం ఇంక ఉప్పు వేసేసుకొని దోశ పోసుకోవడమే, ఆలస్యం అయితే లేదు. తగినంత అయితే నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మొత్తం అయితే పట్టదు కదా నాకు లోహితాకి అని చెప్పేసి. రాగి దోశ మెయిన్ పిల్లలకి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మేలు చేసిద్దండి. వారానికి 1-2 సార్లు అయినా రాగులతో కూడినవి ఏదన్నా ఉంటే పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా రాగి జావా అండ్ రాగి దోశ లేకపోతే రాగి ఇడ్లీ ఏదో ఒకటి పెట్టి పిల్లలకైతే పెట్టండి. ఇప్పుడు ఆల్మోస్ట్ బయట దొరికేవన్నీ ఏదో ఒకటి కలిపే ఉంటున్నారు. సో వాళ్ళు తినే వాటికి కొంచెం బ్యాలెన్స్ చేయడానికన్నా అప్పుడప్పుడు మనం హెల్తీ ఫుడ్ పెట్టినట్లయితే పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. దోశ పోసుకునే ప్యాటర్న్లో అయితే వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను. నార్మల్ దోశ కంటే ఈ దోశలు ఒక 2 తిన్నా చాలండి, కడుపు నిండుగా అనిపిస్తుంది, తొందరగా ఆకలి కూడా వేయదు. అదో బెనిఫిట్. పిల్లలు ఎక్కువ ఒకటి తిన్నా చాలు, ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చేసి వాళ్ళైతే బాగా ఎనర్జీగా ఆడుకుంటారు. ఇంకా ప్యాన్ పెట్టేసి అయితే దోశ పోసేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్ అయితే ఖచ్చితంగా రుద్దుకోవాలి, లేకపోతే ఒక్కొక్కసారి రావు. ఆనియన్ చేతితో కాలుతుంది అని చెప్పేసి చాక్ అయితే తగిలిచ్చేసి అయితే రుద్దుతున్నాను. ఇటువంటి దోశ ప్యాన్స్ ఇంకా ఎవరెవరి ఇళ్ళల్లో ఉన్నాయో కమెంట్ చేయండి. నాన్ స్టిక్ తుందిలే కానీ మేము ఇది మా అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నది. దోశలు చాలా చక్కగా వస్తాయి, మేమైతే ఇదే కంటిన్యూ చేస్తున్నాము. క్రిస్పీగా కాకుండా బాగా దూదులుగా చాలా చక్కగా వచ్చాయి. మీకు క్రిస్పీగా కావాలి అన్నా కూడా మీరు చేసుకునే దాన్ని బట్టి వస్తాయి. నేను పాపకు పెట్టేది కదా, కొంచెం మెత్తగా అయితే దూదిగా అయితే చేశాను. దీంట్లోకి మీకు ఏ చట్నీ అయినా వేసుకొని తినొచ్చు, కానీ మాకు ఇక్కడ పచ్చిమిర్చి చట్నీ అయితే ఫేమస్, అది ఖచ్చితంగా మేమైతే చేసుకొని తింటాము. లోయి పప్పుకి అయితే కరివేపాకు కారం అయితే వేసి పెట్టేశానండి. మీకు కరివేపాకు కారం పిల్లలకి చేసే ప్రాసెస్ కూడా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను వీడియో. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ చెప్పండి. సరే మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.